నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శ్రీదేవి. ముందుగా ముఖ్యాంశాలు. రేపటి నుంచి ప్రధానమంత్రి విదేశీ పర్యటన. 40 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్లో పర్యటించనున్న భారత ప్రధాని. P4 కార్యక్రమంలో మార్గదర్శకులు బంగారు కుటుంబాలతో నారా చంద్రబాబు నాయుడు ముఖాముఖి. బీబీజీ రామ్జీ చట్టం కింద రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయల సహాయం. ఉత్తరాఖండ్ నుంచి కైలాస్ మానస్ సరోవర్ యాత్ర. 49 మందితో యాత్ర ప్రారంభించిన మొదటి బృందం. ఇక వివరాలు. ప్రఖ్యాత పాండవాణి గాయని తీజన్ భాయి మృతి పట్ల రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి సంతాపం వ్యక్తం చేశారు. తన శక్తివంతమైన గళం, ఆకట్టుకునే వ్యక్తిత్వం, ప్రత్యేకమైన ప్రదర్శన శైలితో మహాభారత గాథలకు పలు వేదికలపై జీవం పోశారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ స్పందిస్తూ శక్తివంతమైన ప్రదర్శనలు, అసాధారణ కళా నైపుణ్యంతో తీజన్ భాయి భారతదేశపు గొప్ప జానపద సాంస్కృతిక సంప్రదాయాలను అన్ని వర్గాల ప్రజలకు చేరువ చేశారన్నారు. ఆమె మరణం కళా సాంస్కృతిక ప్రపంచానికి తీరని లోటని అన్నారు. ఛత్తీస్గఢ్కు చెందిన జానపద కళా ప్రక్రియకు తన అద్భుతమైన ప్రదర్శనల ద్వారా ఆమె ప్రపంచవ్యాప్త గుర్తింపును తీసుకొచ్చారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో ప్రధాని పర్యటించనున్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఆహ్వానం మేరకు తొలుత ఆ దేశంలో పర్యటిస్తారు. అనంతరం ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ ఆహ్వానం మేరకు ఈ నెల 8వ తేదీ నుంచి 2 రోజుల పాటు ఆ దేశంలో పర్యటిస్తారు. ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. ప్రవాస భారతీయులతోనూ ప్రధాని ముచ్చటించనున్నారు. అనంతరం న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ ఆహ్వానం మేరకు ప్రధాని ఈ నెల 10వ తేదీ నుంచి 2 రోజుల పాటు ఆ దేశంలో పర్యటిస్తారు. గత 40 ఏళ్ల కాలంలో న్యూజిలాండ్లో పర్యటించనున్న భారత ప్రధానిగా నరేంద్ర మోదీనే కావడం విశేషం. లక్షలాది మంది గ్రామీణ కార్మికులకు బీబీజీ రామ్జీ చట్టం కింద ఉపాధి కల్పించబడిందని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ మిషన్ కింద రాష్ట్రాలకు 25,000 కోట్ల సహాయాన్ని ఈరోజు మంత్రి విడుదల చేశారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులతో కలిసి బీబీజీ రామ్జీ అమలు తీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి బీబీజీ రామ్జీ చట్టానికి విజయవంతంగా పరివర్తన జరిగిందన్నారు. 15 రోజుల్లోపు వేతనాలు చెల్లించేందుకు వీలుగా రాష్ట్రాల వద్ద తగిన నిధులు ఉండేలా చూడటమే మొదటి విడత నిధుల ఉద్దేశమన్నారు. आप सबने ग्रामीण विकास सम्मेलन में मजदूरी बढ़ाने का आग्रह किया था. मुझे बताते हुए खुशी है कि विकसित भारत जी राम जी योजना के अंतर्गत मजदूरी में भी ऐतिहासिक वृद्धि की गई है, जो औसत लगभग 10% है. अब देश के किसी भी राज्य में 300 रुपया प्रतिदिन से कम मजदूरी नहीं मिलेगी. ये बड़ा फैसला हमने अभी किया है. मैं आप सबसे निवेदन करना चाहता हूँ कि ग्रामीण श्रमिकों की मजदूरी के साथ साथ आय, सामाजिक सुरक्षा और आजीविका को और अधिक सुदृढ़ बनाने की हमारी प्रधानमंत्री जी की जो प्रतिबद्धता है, ये उसी का परिचायक है. इसी प्रतिबद्धता को आगे बढ़ाते हुए मित्रों, विकसित भारत जी राम जी के अंतर्गत आज प्रथम मदर सैंक्शन हम जारी कर रहे हैं. लगभग భూటాన్ భారత్ నుంచి E20 పెట్రోల్ను దిగుమతి చేసుకునే ప్రతిపాదనను తిరస్కరించిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆ వార్తలు అవాస్తవమని, చమురు విక్రయ సంస్థలు అటువంటి ప్రతిపాదన ఏదీ చేయలేదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. భూటాన్కు E20 పెట్రోల్ ఎగుమతి చేసే ప్రతిపాదన ఏదీ లేదని తెలిపింది. ప్రజలు కేవలం మంత్రిత్వ శాఖ, చమురు విక్రయ సంస్థల నుండి వచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని సూచించింది.
ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కుప్పంలో ఈరోజు కడపల్లి గ్రామ పంచాయతీలో P4 కార్యక్రమంలో మార్గదర్శకులు బంగారు కుటుంబాలతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే 20 సంవత్సరాల్లో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం మెరుగైన జీవన ప్రమాణాలు సాధించాలనే లక్ష్యంతో దేశంలోని తొలిసారిగా మార్గదర్శి బంగారు కుటుంబం కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్రంలో ఉండే దగ్గర ఇప్పటికీ 1,10,000 మంది మార్గదర్శుల్ని ఐడెంటిఫై చేశాం. అదే మార్గ 12 లక్షల బంగారు కుటుంబాలని ఐడెంటిఫై చేశాం. ఇప్పుడు ఇది నేను ఒక 20 లక్షల వరకు పోవాలనుకుంటున్నాను. ఒక 2 లక్షల మంది మార్గదర్శులు రావాలి. ఇలాంటి పెద్ద సంస్థలందరినీ కోరుతున్నాను. భగవంతుడు మీకు అవకాశం ఇచ్చారు, మీ బాధ్యత. మీరు కూడా 10 మందిని పైకి తీసుకురావడం మీ బాధ్యత. డబ్బులు ఇవ్వడం కాదు, డబ్బులు ఎవరైనా ఇచ్చేయగలుగుతారు. చాలా మందికి అలవాటు అయింది ఏంటంటే, మేము ఏదైనా చెప్పండి 1 లక్ష ఇస్తాం, 2 లక్షలు ఇస్తాం, లేకుంటే ఒక 50 లక్షలు ఇచ్చేస్తాం, ఒకసారి పనిచేస్తామని. కాదు, నా ఆలోచన ఏంటంటే ఆ 10 లక్షలు ఇచ్చి ఆ 10 లక్షలు కానీ దుర్వినియోగం చేసుకుంటే మళ్ళా మామూలుగానే ఉంటాం. అట్లా కాకుండా కుటుంబమే ఆస్తిగా భావించి ఆ ఇంట్లో పిల్లలుంటే పిల్లలు, కుటుంబ సభ్యులు, వాళ్లకు భూమి ఉంటే భూమి, కూలి పని అయితే వాళ్ళని ఏం చేయాలి, అవకాశాలు ఏ ఉన్నాయో ఇప్పుడు మీరు చూశారు. ఒక ఆడబిడ్డ శుభ్రంగా ఆవులు పట్టుకునింది, ఒక ఆవు పట్టుకుంది, 2వ ఆవును పట్టుకుంది, 4 గేదెలు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతుల వినియోగంతో అధిక ఆదాయం, మెరుగైన దిగుబడి సాధించవచ్చునని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు ఆయన కుప్పంలోని శాంతిపురంలో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రైతులను ఆదర్శ రైతులుగా తీర్చిదిద్దుతామన్నారు. కుప్పం నియోజకవర్గంలో రైతులు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మెరుగైన వ్యవసాయ పద్ధతులను అవలంబించి అభివృద్ధిని సాధించాలన్నారు. కొంతమందికి ప్రకృతి సేద్యం అనగానే ఇది డ్రిప్లో పెట్టలేం, డ్రోన్ వాడలేం అనే ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు డ్రోన్ వాడుతున్నారు, ఇప్పుడే మిత్రుడు చెప్పాడు. ఇంకొక పక్కన డ్రిప్లో పెడుతున్నారు. అంటే చాలా వినూత్నమైన ఆలోచనతో వస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో యూరియా మొత్తం బంద్ చేసి సేద్యానికి కావాల్సిన మొత్తం ఇక్కడ ప్రోత్సహిస్తాం. వేప పిండి దగ్గర నుంచి ఏమేం కావాలో అవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ మనం పెడితే ఆటోమేటిక్గా ఒక ఊపు వస్తుంది. అందుకే నేను మీకు అందరినీ కోరుతున్నా, పౌల్ట్రీకి వెళ్దాం, డైరీకి వెళ్దాం. డైరీలో కూడా ప్రకృతి సేద్యంతో పండించిన గడ్డేద్దాం. ఇంకొక పక్కన పళ్ళన్నీ కూడా ఇచ్చేద్దాం. ఇవన్నీ సర్టిఫికేషన్ పెడదాం, ట్రేసబిలిటీ పెడతాం. ఫలాని పొలంలో పండింది, ఫలాని విధంగా పండింది, ఇది ప్రకృతి సేద్యం వల్ల వచ్చిందని చెప్తే ఆటోమేటిక్ టెస్ట్ చేసుకుంటూ టాలీ అవుతుంది. దీనికి మార్కెట్లో కూడా రాబోయే కుప్పం పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యావరణ నియంత్రిత పౌల్ట్రీ ఫారంను ప్రారంభించారు. ఆధునిక కోళ్ల పెంపకానికి సంబంధించిన ఎన్విరాన్మెంటల్ కంట్రోల్డ్ పౌల్ట్రీ షెడ్ను పూర్తిగా పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో ముఖ్యమంత్రి ముఖాముఖి మాట్లాడారు. ఉష్ణోగ్రత, తేమ, గాలి, వెలుతురు అన్నింటినీ సాంకేతికత ద్వారా నియంత్రించి కోళ్లకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించవచ్చునని రైతులు ముఖ్యమంత్రికి వివరించారు. దీనివల్ల గుడ్లు, మాంసం ఉత్పత్తి పెరగడంతో పాటు కోళ్లు చనిపోవడం తగ్గుతుందని తెలిపారు. దేశంలో కేవలం మన రాష్ట్రంలో మాత్రమే 4,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో 3 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలు వ్యాపారవేత్తలు కావాలనే లక్ష్యంతో ప్రభుత్వాలు చేస్తున్న కృషిని అందుకోని వారు అభివృద్ధి పదంలో పయనించాలని కోరారు. గిరిజన విద్యాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆమె వివరించారు. 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం మొత్తం
ఎక్కడైనా అంటే మొత్తం మన ప్రపంచం మొత్తం మీద ఎక్కడ కూడా 4,000 రూపాయల పెన్షన్ ఇస్తడం లేదు. అది ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మనం అది ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఇటువైపు చూస్తున్నా ఇటువైపు ఒరిస్సా రాష్ట్రాలు చూస్తే 1,000 రూపాయలు 500 ఇస్తున్నారు. ఇటువైపు తెలంగాణ చూస్తే 2,000 ఇస్తున్నారు. తమిళనాడులో చూస్తే 1,500. కానీ ఒక్క రాష్ట్రమే ఇక్కడ పేదవాళ్ళు ఉన్నారు. తల్లికి వందనం ఇవ్వడం వల్ల ప్రత్యేక ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ టి నిశాంతి జిల్లా కలెక్టరేట్లో ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే ధ్యేయంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. నియోజకవర్గాల వారీగా కొత్త ఓటర్ల నమోదు, తప్పుల సవరణ, మరణించిన లేదా శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్ల పేర్ల తొలగింపు ప్రక్రియను చట్ట నిబంధనల ప్రకారం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సంవత్సరం మొదట్లో పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అత్యవసర సహజ వాయువు సరఫరాపై ఉన్న నిబంధనలను భారత ప్రభుత్వం ఎత్తివేసింది. గతంలో విధించిన నిబంధనల కారణంగా ప్రాధాన్యత క్రమంలో అత్యవసర సేవలకు ముందుగా సహజ వాయువు సరఫరాను కేటాయించేవారు. అయితే తాజాగా ఇచ్చిన సూచనల మేరకు తదుపరి సూచనలు ఇచ్చే వరకు మధ్యప్రదేశ్లో దిండోరి జిల్లాలోని పాత ప్రాథమిక పాఠశాల భవనం కూల్చివేసిన తర్వాత నూతన భవన నిర్మాణం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసిన గ్రామస్తులు చివరకు తమ పిల్లల చదువుల కోసం తామే స్వయంగా పాఠశాలను నిర్మించారు. దాదాపు 52 మంది చిన్నారి విద్యార్థులు గ్రామంలోని ఒక ఇరుకైన అద్దె గదిలో చదువుకుంటున్నారు. అక్కడ సరైన స్థలం, తాగునీరు, కనీస మౌలిక వసతులు లేకపోవడం వలన పిల్లలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని స్థానిక ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గ్రామంలోని ప్రతి కుటుంబం స్వచ్ఛందంగా 500 రూపాయల చొప్పున నిధులను సేకరించగా మరికొందరు గ్రామస్తులు తాపీ పనివారులుగా, కూలీలుగా మారి ఉచితంగా శ్రమదానం చేస్తూ ఇటుక పేర్చి నూతన పాఠశాలను నిర్మించారు. ఐఐటి ఢిల్లీ వేదికగా 25వ ఎడిషన్ జాతీయ రోబోటిక్స్ పోటీలు డీడీ రోబోకాన్ 2026 ఘనంగా ముగిశాయి. 2 రోజుల పాటు జరిగిన ఈవెంట్లో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఇంజనీరింగ్ కళాశాలలకు చెందిన 39 అత్యుత్తమ జట్ల నుంచి 700 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ప్రసార భారతి, కేంద్ర సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా, ఐఐటి ఢిల్లీ సంయుక్తంగా నిర్వహించిన ఈ మెగా రోబోటిక్స్ పోటీలలో అత్యుత్తమ ప్రదర్శన కనపరిచిన 12 బృందాలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ పోటీలలో విజేతగా నిలిచే జట్టు రాబోయే ఆగస్టు 21 నుండి 24 వరకు హాంకాంగ్ వేదికగా జరగనున్న అంతర్జాతీయ ఏబియు ఆసియా పసిఫిక్ రోబోకాన్ 2026లో అధికారికంగా భారత్ తరపున ప్రాతినిధ్యం వహించనుంది. కేరళలోని కోజికోడ్లో రాత్రి వేళలో ఒక మహిళ కుటుంబ పోషణ కోసం ఆటోను నడుపుతున్నారు. సాధారణంగా పురుషులకే పరిమితం అనుకునే రాత్రి సమయపు ఆటో డ్రైవింగ్ వృత్తిని సవాలుగా తీసుకుని గత 2 ఏళ్లుగా రహియానం అనే సామాన్య మహిళ రాత్రి వేళలో ఆటో నడపడం ప్రారంభించారు. ఎంతో సవాలుతో కూడుకున్నప్పటికీ ప్రయాణికులు, తోటి పురుష డ్రైవర్లు, స్థానిక పోలీసుల నుండి లభించిన మద్దతు తన ప్రయాణాన్ని ఎంతో సురక్షితంగా మార్చిందని రహియానం తెలిపారు. ఆత్మవిశ్వాసంతో సాగుతున్న ఆమె ప్రయాణం నేడు ఎంతోమంది మహిళలకు స్వయం ఉపాధి మార్గంలో ఒక సరికొత్త మార్గదర్శిగా నిలిచారు. ఇప్పుడు ప్రకటనలో కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీజ్ అన్నీ అయిపోయాయి. బడ్జెట్ రెడీ అయిందా? 5,000 మిగిలాయి. కొత్త చీర తీసుకుంటావా? వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను. ఇంకోటి వద్దు. ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి. చెప్పవులే.
ఇక వెళ్ళమ్మా. ఆర్బీఐ అంటోంది పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. తిరిగి వివరాలకు వెళ్తే నెల్లూరును గ్రీన్ సిటీగా మార్చేందుకు ముమ్మర చర్యలు సాగుతున్నాయని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరులో కొనసాగుతున్న గ్రీన్ సిటీ నిర్మాణాలను ఈరోజు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నెల్లూరును సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు చెట్లు నాటడంతో పాటు పారిశుద్ధ్య చర్యలలో భాగంగా కాలువల నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈరోజు రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ ఉంటే 123 మున్సిపాలిటీలో ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశంతో దాదాపు 18,000 కోట్ల రూపాయలు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఒకటి, యుఐడిఎఫ్ ఒకటి, అమృత్ 2.0 అటు కేంద్రం రాష్ట్రంతో 18,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచి ఈరోజు డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టులు జరుగుతున్నాయి. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ప్రతి ఇంటికి కుళాయి ఉండాలి, స్వచ్ఛమైన వాటర్ ఉండాలి, ట్రీటెడ్ వాటర్ ఉండాలి, సర్ఫేస్ రివర్స్. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి రైతులకు పెట్టుబడి తగ్గించేందుకు పర్యావరణ పరిరక్షణకు ప్రకృతి వ్యవసాయం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యవసాయ అధికారి ఎంవి రామారావు పేర్కొన్నారు. అమలాపురం మండలం సవరపాలెం గ్రామంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో విత్తన శుద్ధి నుండి తీసుకోవాల్సిన చర్యలపై రైతులకు ప్రత్యక్షంగా వివరించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ జిల్లాలో 1,13,000 ఎకరాలలో ఈ ఏడాది ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్నామని, ఇందులో 10% మేర ప్రకృతి వ్యవసాయం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తర్వాత యూరియా డిఏపి చదువుకున్న వాళ్ళు కానీ చదువుకోలే. దేశ రాజధాని ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో రవాణాకు ఎంతో కీలకమైన ఈ రిక్షా రంగానికి ఊహించని సైబర్ ముప్పు ఎదురైంది. వాహనాలలో వాడే చైనీస్ మొబైల్ అప్లికేషన్ల ద్వారా దేశీయ ఈ రిక్షాలను రిమోట్ కంట్రోల్ సహాయంతో సుదూర ప్రాంతాల నుండి నిలిపివేస్తున్నట్లు డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రిక్షాలలో అమర్చిన బ్లూటూత్ ఆధారిత లిథియం అయాన్ బ్యాటరీల పనితీరును, ఛార్జింగ్ స్థాయిలను పర్యవేక్షించేందుకు ఈ యాప్లను ప్రాథమికంగా రూపొందించారు. అయితే ఈ సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ చైనీస్ సర్వర్ల ద్వారా వాహనాలను రిమోట్ పద్ధతిలో డిజిటల్ లాక్ చేస్తున్నట్లు అధికారిక విచారణలో తేలింది. దీనిపై కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతికత మంత్రిత్వ శాఖ తక్షణమే స్పందించింది. ఇందుకు కారణమైన 3 ప్రమాదకరమైన చైనీస్ యాప్లను గుర్తించి వాటిని యాప్ స్టోర్ల నుంచి తక్షణమే తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ జారీ చేసిన నూతన ఆదేశాల ప్రకారం టెలిగ్రామ్ ప్లాట్ఫామ్లో కాపీరైట్ హక్కులను ఉల్లంఘిస్తూ చట్టవిరుద్ధంగా సినిమాలు, వెబ్ సిరీస్లను అప్లోడ్ చేస్తున్న ఛానళ్ల గ్రూపులను తక్షణమే తొలగించాలని కేంద్రం పేర్కొంది. ముఖ్యంగా ఒకే రకమైన ఉల్లంఘనలకు పదే పాల్పడుతున్న ఖాతాదారులపై కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. డిజిటల్ వేదికల ద్వారా దేశీయ సినిమా పరిశ్రమకు, వినోద రంగానికి జరుగుతున్న వేల కోట్ల రూపాయల నష్టాన్ని నివారించడానికి ఈ నిర్ణయం ఎంతగానో తోడ్పడనుంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం భారతదేశ ఐటీ చట్టం, కాపీరైట్ చట్టం, సినిమాటోగ్రఫీ చట్టాల కింద సంబంధించిన కార్యాచరణ నివేదికను 15 రోజుల్లోగా సమర్పించాలని టెలిగ్రామ్ యాజమాన్యానికి స్పష్టమైన గడువు విధించింది. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ రోజు నుంచి 6 దేశాలలో అధికార పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఖతర్, బహ్రైన్, కువైట్, ఒమన్లలో ఈ రోజు నుంచి 10వ తేదీ వరకు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయా దేశాల విదేశాంగ మంత్రులు, దేశాధినేతలతో సమావేశమవనున్నారు. ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ అభివృద్ధి కార్యక్రమాలు, ఉమ్మడి ప్రయోజనాలపై చర్చలు జరపనున్నారు. తరువాత ఆయన ఈ నెల 13న న్యూయార్క్లో పర్యటించనున్నారు. అక్కడ ఆయన 2028-29 కాలానికి యుఎన్ఎస్సిలో సభ్యత్వానికి భారతదేశ అధికార ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. తర్వాత బ్రసెల్స్లో ఈ నెల 14 నుంచి 2 రోజుల పాటు పర్యటించనున్నారు. బ్రసెల్స్లో 3వ ఇండియా యూరోపియన్ యూనియన్ ట్రేడ్ టెక్నాలజీ కౌన్సిల్ మీటింగ్లో ఆయన పాల్గొననున్నారు. ఆ సమావేశంలో బెల్జియం, యూరోపియన్ యూనియన్ విదేశాంగ మంత్రులతో సమావేశమవుతారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫ్రాన్స్లో తన 4 రోజుల అధికారిక పర్యటనను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్థిక సహకారం, ఆవిష్కరణలు, సాంకేతిక భాగస్వామ్యాల పట్ల భారతదేశ నిబద్ధతను ఆమె పునరుద్ఘాటించారు. ఫ్రాన్స్లోని ఐటీఈఆర్ కేంద్రం వద్ద ఈ చారిత్రాత్మక స్వచ్ఛ ఇంధన ప్రాజెక్టుకు భారతీయ శాస్త్రవేత్తలు, పారిశ్రామిక భాగస్వాములు అందించిన సహకారాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశంసించారు. అనంతరం మార్సేయిల్లో ప్రవాస భారతీయులతో ఆమె సమావేశమయ్యారు. దక్షిణాసియాలోని అతిపెద్ద క్షిపణి వ్యవస్థగా భారతదేశం నిలుస్తోందని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. ఈరోజు మధ్యప్రదేశ్లోని శివపురిలో 2,500 కోట్లతో ఒక ప్రైవేట్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్కు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రక్షణ కర్మాగారం ప్రాజెక్టు భారతదేశ రక్షణ స్వావలంబనకు, జాతీయ భద్రతకు, అభివృద్ధి చెందిన భారతదేశం సంకల్పానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తోందన్నారు. వేలాది మంది యువతకు కొత్త ఉపాధి అవకాశాలను కల్పిస్తుందన్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ చంపావత్ జిల్లాలోని తనక్పూర్ నుండి కైలాష్ మానస్ సరోవర్ యాత్ర మొదటి బృందాన్ని ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. 34 మంది పురుషులు, 15 మంది మహిళలతో కూడిన ఈ బృందంలో మొత్తం 49 మంది యాత్రికులు, ఒక వైద్యుడు ఉన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కైలాష్ మానస్ సరోవర్ యాత్ర కేవలం ఒక మతపరమైన యాత్ర మాత్రమే కాదని, అది ఆధ్యాత్మిక చైతన్యం, సాంస్కృతిక ఐక్యత, జాతీయ సామరస్యాలకు ప్రతీకగా పేర్కొన్నారు. యాత్రికులందరికీ సురక్షితమైన, విజయవంతమైన యాత్ర జరగాలని ఆయన ఆకాంక్షించారు. వెనిజువెలాలోని భూకంప ప్రభావిత ప్రాంతాలలో ఇండియన్ ఆర్మీ అందించిన సత్వర సేవలకు ఆ దేశ ప్రభుత్వం, ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వెనిజువెలా యాక్టింగ్ ప్రెసిడెంట్ రోడ్రిగోయెజ్ భారతదేశం అందించిన సహాయ సహకారాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆపరేషన్ అమిస్టాడ్ పేరుతో ఇండియన్ ఆర్మీ భూకంప ప్రభావిత ప్రాంతాలలో వైద్య, అత్యవసర సేవలను అందించింది. ఒడిశాలోని ఖుర్దా జిల్లాలో గల రౌత్పడ గ్రామానికి చెందిన నేత కార్మికులు తరతరాలుగా జగన్నాథస్వామి, ప్రభు బలభద్రుడు, మాత సుభద్రాదేవిని అలంకరించే పవిత్రమైన సాంప్రదాయ వస్త్రాలను చేతులతోనే తయారు చేస్తూ తమ భక్తిని, సృజనాత్మకతను చాటుకుంటున్నారు. గ్రామంలోని సుమారు 25 చేనేత కుటుంబాలు రాత్రి పగలు శ్రమిస్తూ జగన్నాథుని ప్రత్యేక పట్టు వస్త్రాలను అత్యంత నిష్ఠతో మగ్గాలపై నేస్తున్నారు. ఈ పట్టు వస్త్రాలపై పవిత్రమైన ముద్రలు, ఆధ్యాత్మిక శ్లోకాలను చేతులతోనే అద్భుతంగా డిజైన్ చేస్తున్నారు. రథయాత్ర ఉత్సవాల 7 రోజులకు గాను ప్రతి రోజుకు ఒకటి చొప్పున మొత్తం 7 విభిన్న రంగులలో ఈ పవిత్ర వస్త్రాలను శాస్త్రీయంగా సిద్ధం చేస్తారు. కేరళలోని కొచ్చిలో రేపటి నుంచి ప్రారంభమయ్యే 2 రోజుల బ్రిక్స్ మహిళా కార్యవర్గ సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. బ్రిక్స్ సభ్య దేశాలకు చెందిన సీనియర్ ప్రభుత్వ అధికారులు ఈ సమావేశంకు హాజరు కానున్నారు. పరిపాలనలో నాయకత్వం, మహిళల డిజిటల్ ఆర్థిక భాగస్వామ్యం, వ్యవస్థాపకత, నైపుణ్యాభివృద్ధి, ఆహార భద్రత, పోషణలో మహిళల పాత్ర 4 ప్రాధాన్యత రంగాలపై దృష్టి సారించనున్నట్లు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది.
హిమాచల్ ప్రదేశ్లోని షిమ్లా హిల్ స్టేషన్ పర్యాటకులకు మాన్సూన్ డెస్టినేషన్గా మారింది. ఇక్కడ కురుస్తున్న తేలికపాటి వర్షాలు, చల్లటి గాలులు పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తున్నాయి. వివిధ రాష్ట్రాల నుండి పర్యాటకుల రద్దీ పెరగడంతో ప్రధాన నగరాల్లోని హోటళ్లు, రిసార్టులు ముందస్తు బుకింగ్స్ చేసుకుంటున్నారు. రవాణా రంగం, స్థానిక హస్తకళల విక్రయదారులు, చిన్న తరహా వ్యాపారస్తుల ఆదాయం కూడా పెరిగింది. యాపిల్ హబ్గా పిలువబడే హిమాచల్ ప్రదేశ్లో అసాధారణ వాతావరణ మార్పుల వలన యాపిల్ తోటల సాగుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలు, పొడి వాతావరణ పరిస్థితుల కారణంగా యాపిల్ దిగుబడి ఇటీవలి కాలంలోనే అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయే ప్రమాదం ఉందని స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన వనరుగా నిలిచిన ఈ యాపిల్ సాగు ప్రతికూల ప్రభావాలను అధిగమించేందుకు హిమాచల్ ప్రదేశ్ ఉద్యానవన శాఖ చర్యలను చేపట్టింది. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తట్టుకొని తక్కువ విస్తీర్ణంలోనే అత్యధిక దిగుబడిని ఇచ్చే అత్యాధునిక హై క్వాలిటీ, హై డెన్సిటీ యాపిల్ మొక్కలను రైతులకు సబ్సిడీ ధరలపై పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇన్స్టాగ్రామ్లో పెయిడ్ యాడ్స్లో వస్తున్న అభ్యంతరకర సమాచారంపై భారత ప్రభుత్వం మెటా సంస్థకు నోటీసులు జారీ చేసింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అటువంటి అన్ని ప్రకటనలను, సంబంధిత కంటెంట్ను తక్షణమే తొలగించాలని, అలాగే సమాచారాన్ని పూర్తిగా నిరోధించాలని ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాకుండా 7 రోజుల్లోగా వివరణాత్మక సమాధానం ఇవ్వాలని మెటాను ప్రభుత్వం కోరింది. అమెరికా 250 వసంతాల మైలురాయిని పురస్కరించుకొని న్యూయార్క్, న్యూజెర్సీలో నిర్వహించిన ఇంటర్నేషనల్ నావల్ రివ్యూ 250 సెయిల్ ఫోర్త్ 250 ప్రదర్శనలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దేశాల యుద్ధ నౌకలు, పొడవైన సాంప్రదాయ నౌకలు పాల్గొన్నాయి. ఈ గ్లోబల్ ఈవెంట్లో భారత నౌకాదళానికి చెందిన శిక్షణ నౌక ఐఎన్ఎస్ సుదర్శిని అధికారికంగా ప్రాతినిధ్యం వహించింది. ఐఎన్ఎస్ సుదర్శిని జాతీయ మువ్వెన్నెల పతాకాన్ని సగర్వంగా ఎగురవేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. క్వార్టర్ ఫైనల్స్లో స్థానం కోసం ఇంగ్లాండ్, మెక్సికో జట్లు 2026 ఫిఫా ప్రపంచ కప్ రౌండ్ ఆఫ్ 16లో అత్యంత కీలకమైన పోరుకు సిద్ధమయ్యాయి. ఈ భారీ నాకౌట్ మ్యాచ్లో ఆతిథ్య జట్టును అధిగమించి ముందుకు సాగాలని ఇంగ్లాండ్ జట్టు భావిస్తుండగా అద్భుతమైన ఫామ్లో ఉన్న ఆ జట్టు కెప్టెన్ హ్యారీ కేన్పై అందరి దృష్టి ఉంది. ఇక వాతావరణ విషయానికి వస్తే వాయుగుండం ప్రభావంతో రేపు విజయనగరం, మన్యం, అల్లూరి, పల్నాడు జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. రేపటి నుంచి ప్రధానమంత్రి విదేశీ పర్యటన. 40 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్లో పర్యటించనున్న భారత ప్రధాని. P4 కార్యక్రమంలో మార్గదర్శకులు బంగారు కుటుంబాలతో నారా చంద్రబాబు నాయుడు ముఖాముఖి. బీబీజీ రామ్జీ చట్టం కింద రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయల సహాయం. ఉత్తరాఖండ్ నుంచి కైలాస్ మానస్ సరోవర్ యాత్ర. 49 మందితో యాత్ర ప్రారంభించిన మొదటి బృందం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.